హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు అనగానే మన తెలుగు రాష్ట్రాలలో వెంటనే గుర్తొచ్చేది కాణిపాకం. జీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి హిస్టరీ ఉంది. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. ఈ టెంపుల్ని 11th సెంచరీలో చోళరాజులు నిర్మించారు. తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వినాయకుడిని దర్శించుకొని వస్తారు. కాణిపాకంలో వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశారు. అందుకే కాణిపాక వినాయకుడిని స్వయంభు వరసిద్ధి వినాయకుడు అంటారు. కాణిపాక వినాయకుడి టెంపుల్ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుందాం. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పొలాలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కాణిపాకం టెంపుల్ ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన 3 అన్నదమ్ముల వ్యవసాయ భూమి. ఒకసారి వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం వాళ్ళు గమనించారు. బావిని తవ్వితే ఇంకొంచెం నీళ్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. కొద్దిగా బావి నిండుతుంది. అలా తవ్వటం మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలైంది. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని కొబ్బరికాయ కొట్టి పూజించగా వాళ్ళ యొక్క అవిటితనం పోయి మామూలు మనుషుల్లాగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. విశేషం ఏమిటంటే ఆ బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఈ ప్లేస్ని కాణిపరకం అనే తమిళ్ వర్డ్తో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలుస్తున్నారు. ఈ టెంపుల్ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. వినాయక చవితి పండుగ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల టైంలో వినాయకుడిని రకరకాల వాహనాలలో ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను చూడటానికి భక్తులు చాలామంది వస్తారు. కాణిపాకం స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరుకి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.